హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. మనం తెలంగాణ జాగృతిలో భాగంగా తెలంగాణ జనాభా అనే అంశాన్ని చూస్తున్నాం. ఇది తెలంగాణ జాగృతిలో భాగంగా ఉంటుంది. అలాగే తెలంగాణ ఎకానమీలో కూడా మనకు చాప్టర్ 2 కింద తెలంగాణకు సంబంధించిన జనాభా ఇవ్వడం జరిగింది. జనాభాకు సంబంధించి తీసుకుంటే మనకు వృద్ధి రేట్స్ పరంగా ముఖ్యంగా 1951 నుంచి మనకు 2011 మధ్య తెలంగాణ వృద్ధి రేట్స్ అంటే ఏ సంవత్సరాలు ముఖ్యంగా దశాబ్ద వృద్ధి రేట్స్ ఎలా ఉన్నాయి అంటే 1951 నుంచి 61 మధ్య తెలంగాణ యొక్క వృద్ధి రేట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా 1961 నుంచి 71 మధ్య ఎలా ఉన్నాయి, 1991 మధ్య అదేవిధంగా 2001 సంవత్సరం మధ్య ఎలా ఉన్నాయి, అలా గ్రోత్ రేట్స్ పైన కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్స్ కూడా ఇప్పటివరకు టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి అనేక ఎగ్జామ్స్లలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని అన్ని కవర్ చేస్తూ దాదాపుగా జనాభా పైన ఎక్కడ కూడా ఏ అంశాన్ని కూడా వదలకుండా ప్రతి అంశాన్ని కవర్ అయ్యేటట్టు ఈ యొక్క టెస్ట్ సిరీస్లో పెట్టాము. అదేవిధంగా రీసెంట్గా వెలువడినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే, అదేవిధంగా తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ప్రకారము ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి కనుక మీరు జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ పరిశీలించితే ఈ యొక్క లెసన్ పైన ఒక మంచి అవగాహన వస్తుంది. అదేవిధంగా ఎక్కడ ఏ ఎగ్జామ్ నిర్వహించినా ఎవరు ఎట్లా పెట్టినా మీరు క్వశ్చన్స్ మిస్ చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ అంశాన్ని చాలా పకడ్బందీగా మేము ఫ్రేమ్ చేశాం. కాబట్టి ఈ అంశాన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ యొక్క కోర్సు కావాలనుకుంటే మీరు మనకు యాప్లో ప్లేస్టోర్లో తీసుకుంటే మనకు రఘుదేపాక జీనియస్ అనే యాప్ ఉంటుంది. ఆర్డి అనే ఒక లోగో ఉంటుంది. ఆ లోగోలో టెస్ట్కి సంబంధించినటువంటి ఇలా మీకు కనిపిస్తుంది. దాన్ని తీసుకొని మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేయగలిగితే కేవలం ఇప్పుడు వచ్చేసి 499 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కోర్సు చాలా మంచి కోర్సు. దాదాపుగా 300 టెస్టులు ఉంటాయి. ప్రతి ఎగ్జామ్లో ఒక 30 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఆ టెస్ట్ను బట్టి దాని యొక్క లెసన్ యొక్క ప్రాధాన్యతను బట్టి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని మనము మేళవించుకొని ఈ క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీ యొక్క భవిష్యత్తును మార్చే టెస్ట్ సిరీస్గా ఉంటుంది. దాదాపుగా క్వశ్చన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. కాబట్టి కోర్సు తీసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. దాదాపుగా మీ యొక్క ప్రిపరేషన్ ఇక్కడనే మేము 100% చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఈ కోర్స్ అనేది మీ సక్సెస్లో 100% తోడ్పాటుగా ఉంటుందని నేను 100% చెప్పగలను. అయితే ఫస్ట్ మనం క్వశ్చన్ నెంబర్ తెలంగాణ జాగృతికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. తెలంగాణ జాగృతికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. అకార్డింగ్ టు ది 2011 census, in which districts of Telangana is the sex ratio of the population higher in rural areas than in urban areas? 2000 క్వశ్చన్ నెంబర్ 1 చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణలోని ఏ జిల్లాలలో లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకు దాదాపుగా 5 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 5 ఆప్షన్లలో ఏ జిల్లాలలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. మనకు హయ్యెస్ట్ లింగ నిష్పత్తి గల జిల్లా ఏంటిదని తీసుకుంటే మనకు లింగ నిష్పత్తి పరంగా తీసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లాలను గుర్తించడని అడగడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ గల జిల్లాలను గుర్తించడని అడుగుతాడు. అదేవిధంగా గత ఎగ్జామ్లలో కూడా పిల్లల పరంగా చైల్డ్ సెక్స్ రేషియో పరంగా తీసుకుంటే తక్కువ గల జిల్లాలు ఏమిటి, ఎక్కువ గల జిల్లాలు కూడా అడగడం జరిగింది. కాబట్టి ప్రతి జిల్లాకు సంబంధించిన సెక్స్ రేషియో తెలవాలి. అదేవిధంగా మనకు ముఖ్యంగా తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది కూడా తెలియాల్సి ఉంటుంది. మనకు 2011 జనాభా లెక్కల ప్రకారము అత్యధిక లింగ నిష్పత్తి గల జిల్లా ఏంటిదంటే మనకు నిర్మల్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి నిర్మల్, సెకండ్ వన్ వచ్చేసి నిజామాబాద్, థర్డ్ వన్ వచ్చేసి జగిత్యాల, ఫోర్త్ వన్ వచ్చేసి తీసుకుంటే మనకు కామారెడ్డి, ఫిఫ్త్ వన్ వచ్చేసి మెదక్ జిల్లా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ లింగ నిష్పత్తి గల జిల్లా ఏంటనుకుంటే మనకు ఫస్ట్ వన్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా తీసుకుంటే సెకండ్ వన్ వచ్చేసి హైదరాబాదు, థర్డ్ వన్ వచ్చేసి మనకి మేడ్చల్ మల్కాజ్గిరి ఉండడం జరుగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారము పిల్లలలో లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లా ఏంటంటే ములుగు జిల్లా. సెకండ్ వన్ వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం ఉంటుంది. మనకు తక్కువ గల జిల్లా ఏంటంటే జోగులాంబ గద్వాల జిల్లా. ఇక్కడ తీసుకుంటే మనకు మొత్తం మీద అవి ముందున్నాయా వెనుకున్నాయా తీసుకుంటే ఈ యొక్క వరుస క్రమంలో లేవు. ఫస్ట్ ఈ జిల్లాల యొక్క లింగ నిష్పత్తి తెలిస్తేనే మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా. మనకు ఖమ్మం జిల్లా చూస్తున్నాం. ఖమ్మం యొక్క లింగ నిష్పత్తి
1005 ఉండడం జరిగింది. 1005 ఉండడం జరిగింది. ఇక్కడ మనకు రూరల్‌లో తీసుకుంటే ఎంత ఉంది? అదే విధంగా అర్బన్‌లో తీసుకుంటే ఎలా ఉంది? ఇక్కడ పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలను గుర్తించండి అని అడగడం జరుగుతుంది. మనకు రూరల్‌లో తీసుకుంటే 1005 ఉండడం జరిగింది. అదే విధంగా అర్బన్‌లో తీసుకుంటే 1023 లింగ నిష్పత్తి ఉంది. కాబట్టి మనకు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న జిల్లా ఏందంటే ఇక్కడ ఖమ్మం అయితే లేదు. కాబట్టి ఖమ్మం ఒకటి లేదు మనకు తీసుకుంటే. రైట్. నెక్స్ట్ తీసుకుంటే నల్గొండ జిల్లా. దీని యొక్క లింగ నిష్పత్తి ఎంత అంటే 978. మరి రూరల్ అది ఎంత ఉందంటే 974 ఉండడం జరిగింది. 974 ఉండడం జరిగింది. అదేవిధంగా అర్బన్‌లో ఎంత ఉందంటే ఈ యొక్క జిల్లా యొక్క అర్బన్ యొక్క లింగ నిష్పత్తి ఎంత 992. కాబట్టి మనకు ఇక్కడ కూడా అంటే ఇక్కడ తీసుకుంటే అర్బన్ కంటే ఇక్కడ లింగ నిష్పత్తి తక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కిందికి రాదు. నెక్స్ట్ ఆదిలాబాద్ చూద్దాం. ఆదిలాబాద్ యొక్క లింగ నిష్పత్తి 989. ఈ జిల్లా యొక్క రూరల్ యొక్క లింగ నిష్పత్తి 993. అదేవిధంగా ఈ జిల్లా యొక్క అర్బన్ యొక్క లింగ నిష్పత్తి ఎంత ఉందంటే 978 ఉంది. కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటిది? ఇక్కడ ఒక జిల్లాలో మనకు కనిపిస్తుంది గ్రామీణ ప్రాంతాల కంటే అంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే మనకు లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మనకు మైబాద్ జిల్లాకి చూద్దాం. వరంగల్ జిల్లాలో మైబాద్ అంటాము మనము. ఈ యొక్క జిల్లాకి తీసుకుంటే 996 ఉంది. దీని యొక్క లింగ నిష్పత్తి 996 ఉంది. మరి ఇక్కడ తీసుకుంటే మనకు రూరల్లో ఈ యొక్క లింగ నిష్పత్తి 992 ఉంది. ఈ యొక్క రూరల్లో ఉండడం జరిగింది. రూరల్లో మైబాద్ యొక్క జిల్లా యొక్క లింగ నిష్పత్తి ఎంత ఉంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాలు ఎంత ఉందంటే 1035 ఉంది. కాబట్టి మనకి ఈ జిల్లాలో కూడా పట్టణ ప్రాంతం కంటే రూరల్లో తక్కువగా ఉంది. కాబట్టి ఇది జిల్లా కూడా మనకు ఆన్సర్ రాదు. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా. మన కరీంనగర్ జిల్లా చూసినట్లయితే మనకు ఈ యొక్క లింగ నిష్పత్తి 993. కరీంనగర్ యొక్క జిల్లా యొక్క లింగ నిష్పత్తి ఎంత అంటే 993. ఈ యొక్క లింగ నిష్పత్తి రూరల్ ఎంత ఉందంటే 997. దీని యొక్క లింగ నిష్పత్తి 997. అదేవిధంగా అర్బన్ తీసుకుంటే 984 ఉండడం జరుగుతుంది. 984 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు రూరల్లో ఇక్కడ కరీంనగర్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆన్సర్ కూడా మనకు అవుతుంది. కాబట్టి ఇందులో మొత్తం మీద మనకు తీసుకుంటే లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల గల లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లా ఏంటంటే ఒకటి ఆదిలాబాద్ జిల్లా, మరొకటి వచ్చేసి మనకు కరీంనగర్ జిల్లా కనిపిస్తుంది. మనకు ఆన్సర్ తీసుకుంటే మనకు ఆన్సర్ సిఈ కావాలి. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అండి. సిఈ రైట్ ఆన్సర్. కేవలము ఓన్లీ సిఈ మాత్రమే రైట్ ఆన్సర్ కిందకి వస్తుంది. ఇక్కడ మనకు జిల్లా యొక్క లింగ నిష్పత్తి తెలవాలి. మనకు కాంపిటేటివ్ రంగంలో ప్రతి ఒక్క అభ్యర్థి ముఖ్యంగా తన యొక్క జిల్లా యొక్క మొత్తం లింగ నిష్పత్తి ఎంత, జనాభా ఎంత, పట్టణీకరణ ఎంత, అదేవిధంగా ఎస్సీ జనాభా ఎంత, ఎస్టీ జనాభా ఎంత, ఎస్టీ జనాభా పరంగా పర్సంటేజ్ మన యొక్క జిల్లా యొక్క పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఎస్టీ జనాభా యొక్క మన యొక్క జిల్లా పర్సంటేజ్ ఎలా ఉంది, మన యొక్క అటవీ విస్తీర్ణం ఎలా ఉంది, అదేవిధంగా జనాభా మన యొక్క జిల్లా యొక్క వరుస క్రమంలో ఎలా ఉంది అనే అంశాలు ప్రతి డీటెయిల్ అంశము తెలిస్తే చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఫస్ట్ మన యొక్క లింగ నిష్పత్తి, జిల్లాల యొక్క లింగ నిష్పత్తి కొంచెం దాదాపు తెలుసుకుంటే బెటర్. అంటే హైయెస్ట్ ఏది, తక్కువ ఏది తెలుసుకుంటే చాలా అంటే మనకు క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్ చూద్దాం. అరేంజ్ ది ఫాలోయింగ్ డెకేడ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ది డెకడల్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్. తెలంగాణ జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు పర్సంటేజ్ పరంగా తీసుకుంటే ఆధారంగా ఈ కింది దశాబ్దాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు. మనకు యొక్క తెలంగాణ జనాభాకు సంబంధించి మనకు 1951 నుంచి కూడా మనకు తెలంగాణ అబ్స్ట్రాక్ట్లో వాళ్ళు డీటెయిల్ సమాచారం ఇచ్చారు. ఈ సంవత్సరాల మధ్య తెలంగాణ యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, వృద్ధి రేట్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి ఇది పోయిన గ్రూప్ 2 ఎగ్జామ్లో, అదేవిధంగా గత 2-3 ఎగ్జామ్లలో ఈ బిట్టు కనిపిస్తుంది. మనకు ఈ యొక్క బిట్టు కనిపిస్తుంది డైరెక్ట్. అంటే 2001-2011 మధ్య తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎంత, 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ వృద్ధి రేటు ఎంత, చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది.
ఇలా ప్రతి అంశాన్ని కొంచెం జాగ్రత్త నేర్చుకోగలిగితే మన క్వశ్చన్ మిస్ కావడానికి అయితే ఆస్కారం అయితే ఉండదు. ఫస్ట్ మనకు 2001, 2011 మధ్య తెలంగాణ యొక్క దశాబ్ద వృద్ధి రేటు ఎలా ఉంది, డెకేడ్ యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది చూద్దాం. మనకు 2001, 2011 మధ్య 13.58% ఉండడం జరిగింది తెలంగాణ యొక్క వృద్ధి రేటు. 2000 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ యొక్క గ్రోత్ రేట్స్ ఎంత అంటే 13.58% ఉండడం జరిగింది. అదేవిధంగా 1991, 2001 సంవత్సరం మధ్య 2001 సంవత్సరం మధ్య తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 18.8% ఉండడం జరిగింది, 8% ఉండడం జరిగింది. అదేవిధంగా 1981, 1991 మధ్య తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 29.3% ఉంది, 29.3% ఉండడం జరిగింది. అదేవిధంగా 1971 నుంచి 1981 మధ్య తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 24.6%, 24.6% దీని యొక్క గ్రోత్ రేట్ ఉండడం జరిగింది. ఇక్కడ ఏమన్నాడు వాడు, దశాబ్దాలను 6వ క్రమంలో అమర్చండి ఆ గ్రోత్ రేట్స్ ఆధారంగా. మనకు తక్కువ ఏముంది ఇక్కడ, మొత్తం మీద తీసుకుంటే మనకు ఏ కనిపిస్తుంది. ఫస్ట్ 2001, 2011 మధ్య తన యొక్క గ్రోత్ రేట్స్ ఎంత ఉంది, 13.58% ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏం కనిపిస్తుంది, బి ఆప్షన్ కనిపిస్తుంది. 1991, 2001 మధ్య 18.8% ఉంది కాబట్టి బి అవుతుంది. నెక్స్ట్ తీసుకుంటే మనకు 24.6 ఇక్కడ మనకు డి కనిపిస్తుంది. అది ఎప్పుడంటే 1991, 1971, 1981 మధ్య 24.6% కనిపిస్తుంది. 1981, 1991 మధ్య తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ ఎంత అంటే 29.3% ఉండదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏబిడిసి ఆన్సర్. ఇలా ప్రతి అంశం పైన క్లియర్గా ఉంటే మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే దీనిపైన ఒక క్వశ్చన్, ఇంకోసారి కూడా క్వశ్చన్ కనిపిస్తుంది మనకు, అప్పుడు దానిపైన జాగ్రత్తగా చూద్దాం. మనకు 1991 ఎంత ఉందంటే 29.3% ఉంది. తర్వాత మనకు 1991, 2001 మధ్య ఏమైంది, 18.8 ఉంది. కాబట్టి గ్రోత్ రేట్స్ తగ్గుతూ వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారము 13.58%కి రావడం జరిగింది. అంటే 1991 నుంచి 1991 నుంచి 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రోత్ రేట్స్ తగ్గుతూ వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. 2011 వరకు గ్రోత్ రేట్స్ తగ్గుతూ వచ్చింది. మరి 1971 నుండి 81, 1991 వరకు తీసుకుంటే 24 అంటే పెరిగింది అన్నట్టు. 71 నుండి 61 నుంచి గ్రోత్ రేట్స్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు గ్రోత్ రేట్స్ గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా. అదేవిధంగా ఈ జనాభా లెక్కలు చాలా వెరీ ఇంపార్టెంట్. చిన్నగా ఒకసారి ఐడెంటిఫై చేయగలిగితే ఆన్సర్ ఈజీ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చిన అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే ఒక పక్క జాబితా 1, ఒక పక్క జాబితా 2 ఇవ్వడం జరిగింది. మనకు దేశ జనాభాలో పెరుగుదల రేటు ఎంత, మనకు 2011 జనాభా లెక్కల ప్రకారము దేశ జనాభాలో పెరుగుదల రేట్ అంటే వృద్ధి రేట్ ఎంత అడిగింది అన్నట్టు. అంటే 2001 నుండి 2011 మధ్య తెలంగాణ అయినా అదేవిధంగా ఇండియా అయినా దాని గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. మనకి ఇండియా తీసుకుంటే దాని యొక్క గ్రోత్ రేట్స్ ఎంత ఉందంటే, ఇండియా తీసుకుంటే దాని గ్రోత్ రేట్స్ వచ్చేసి మనకి తీసుకుంటే 17.7% ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తీసుకుంటే 13.58 అని ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ 1C. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర జనాభాలో పెరుగుదల రేట్ ఎంతంటే మనకు 2B. అదేవిధంగా దేశ జనాభాలో వికలాంగుల శాతం ఎంత అంటే వికలాంగుల శాతం వచ్చేసి దేశ జనాభాలో 2.2% ఉంది. మొత్తం ఓవరాల్గా 120 కోట్ల జనాభా తీసుకుంటే 2.2% వికలాంగులు దేశ జనాభాలో కలిగి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ అంటే జనాభాలో వికలాంగుల శాతం ఏంటంటే 3% ఉండడం జరిగింది. కాబట్టి మనకు తీసుకుంటే దేశ జనాభాలో అవుతుంది కాబట్టి మనకు రాష్ట్ర జనాభాలో 3% అవుతుంది. కాబట్టి ఆన్సర్ తీసుకుంటే మనకు 1B, 2B, 3A,
4D ఆన్సర్ ఫోర్త్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్ చూద్దాం. అరేంజ్ ది మోస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు 2011 సెన్సెస్. 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాలను గుర్తించండి. ఈ జనాభా లెక్కల ప్రకారము మనకు హయ్యెస్ట్ పాపులేషన్ గల జిల్లా ఏంటంటే హైదరాబాద్. దాదాపుగా 39 లక్షల జనాభా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు రంగారెడ్డి తీసుకుంటే మనకు రంగారెడ్డి తీసుకుంటే 24 లక్షలు కనిపిస్తుంది. అదేవిధంగా 24 లక్షలు కనిపిస్తుంది. అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి మనకు తీసుకుంటే 24 లక్షలు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న డిఫరెంట్ ఏమి లేదు. చిన్న డిఫరెంటు మనకు 24,66,000 ఇది 24,66,000 ఉంటుంది. ఇది 24,26,000 ఉంటుంది. ఏది నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా. ఆ తర్వాత తీసుకుంటే నల్గొండ జిల్లా తీసుకుంటే మనకు 16 లక్షల జనాభా ఉంటుంది. నల్గొండ జిల్లా 16 లక్షలు ఉంటుంది. నిజామాబాద్ వచ్చేసి 15 లక్షలు ఉంటుంది. 15 లక్షల జనాభా కలిగి ఉంటుంది. తక్కువ పాపులేషన్ గల జిల్లా ఏంటంటే మనకు తెలిసిందే ములుగు జిల్లా. ఆ తర్వాత తీసుకుంటే మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా. తక్కువ పాపులేషన్ గల జిల్లా ఏమిటి అంటే మనకు హైయెస్ట్ పాపులేషన్ గల జిల్లా ఏంటంటే ఒకటి హైదరాబాద్, సెకండ్ వన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, మూడోది వచ్చేసి రంగారెడ్డి, నాలుగోది వచ్చేసి నల్గొండ, ఐదోది వచ్చేసి నిజామాబాద్ జిల్లాలు ఉండడం జరిగింది. మనకు జిల్లాల పరంగా దాని యొక్క జనాభా కూడా తెలిసి ఉంటే చాలా ఈజీగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాదు, ఆ తర్వాత తీసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి, ఆ తర్వాత తీసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి, ఆ తర్వాత తీసుకుంటే నల్గొండ, ఆ తర్వాత తీసుకుంటే 5. కాబట్టి ఈ వరుస క్రమం 1, 3, 2, 4, 5 ఉన్న ఆన్సర్ రైట్ అవుతుంది. కాబట్టి మనకు ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ కామెంట్స్ ఆన్ డెకడల్ పాపులేషన్ గ్రోత్ రేట్స్ ట్రెండ్స్ ఇన్ తెలంగాణ రీజియన్ ఫ్రమ్ 2000 అంటే 1961 టు తీసుకుంటే 2011 మధ్య ఉన్న యొక్క మొత్తం జనాభాపై వృద్ధి రేటుపై క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనకు తీసుకుంటే 1961 మధ్య, అదేవిధంగా 1991 మధ్య జనాభా వృద్ధి రేటు నిలకడగా పెరిగిందట. మనకి ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. మనకు 1961లో తెలంగాణ యొక్క వృద్ధి రేటు ఎంత అంటే జనాభా వృద్ధి రేటు 16.5% ఉండడం జరిగింది. అదేవిధంగా 1971లో దీని యొక్క జనాభా వృద్ధి రేటు అని చెప్పుకోవడం జరిగింది 24.6% అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా 1981 తీసుకుంటే మనకు 27.6% ఉండడం జరిగింది వృద్ధి రేటు. అదేవిధంగా 1991లో ఇంతకుముందు చెప్పుకున్నాము మనం తీసుకుంటే 1991లో 29.3% అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే మనకు 2001 సంవత్సరం తీసుకుంటే 18.3% ఉండడం జరిగింది. మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం 13.58% అని చెప్పుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనం క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఈజీ ఉంటుంది. రైట్. 1961 నుండి 1991 మధ్య జనాభా వృద్ధి రేటు నిలకడగా పెరిగిందట. మనకు తీసుకుంటే 91 వరకు అంటే 1961 నుండి 91 వరకు నిలకడగా పెరిగిందట. చూద్దాం. మనకు 1961లో 16.5%, ఆ తర్వాత 1971లో 24.6%, ఆ తర్వాత 1981లో 27.6%, ఆ తర్వాత 29.3%. అంటే మనకు పెరిగింది. ఒకసారి 16%, తర్వాత 24%, ఆ తర్వాత 27%, ఆ తర్వాత 29%. అంటే పెరిగింది, నిలకడగా పెరిగింది. 1961 నుంచి వెళ్ళి 91 మధ్య జనాభా వృద్ధి రేటు నిలకడగా పెరగడం జరిగింది. బి ఆప్షన్ తీసుకుంటే 1991 జనాభా గణన తర్వాత జనాభా వృద్ధి రేటు తగ్గిందట. మనకు 1991లో మనకు ఎంత ఉంది? 29.3% ఉంది. ఆ తర్వాత 2001లో 18.3% ఉంది. ఆ తర్వాత 2011లో 13.58% అంటే తగ్గింది. అంటే 1991 నుండి 2001 మధ్య ఆ మధ్య తీసుకుంటే మనకు జనాభా వృద్ధి రేటు తగ్గడం జరిగింది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్. సి ఆప్షన్ చూస్తే
1991లో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా ఉండినది. మొత్తం ఈ యొక్క జనాభా వృద్ధి రేటులో చూసుకుంటే మనకి ఎక్కడ కనిపిస్తుందంటే హైయెస్ట్ వృద్ధి రేట్ ఇక్కడ 1991లో మనకు కనిపిస్తుంది. 1991లో కనిపిస్తుంది కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. కాబట్టి మనకు ఆన్సర్ తీసుకుంటే ఏబీసీ రైట్ ఆన్సర్. ఏబీసీ రైట్ ఆన్సర్. రైట్. ఏబీసీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది districts in the state has the highest sex ratio of more than 1000 కంటే లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలను గుర్తించండి. ఈ కింది వాటిలో రాష్ట్రంలో లింగ నిష్పత్తి అత్యధికంగా 1000 కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించండి అని అంటున్నాడు. మనకు హైయెస్ట్ లింగ నిష్పత్తి మనకు తీసుకుంటే నిర్మల్ అని చెప్పుకోవడం జరిగింది. నిర్మల్ అని చెప్పుకోవడం జరిగింది. మనకు నిర్మల్ వచ్చేసి 1046 ఉండడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ వచ్చేసి నిజామాబాద్ తీసుకుంటే మనకు 1044 ఉండడం జరిగింది. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి తీసుకుంటే ఎంత ఉందంటే 957, అంటే 1000 కంటే తక్కువ ఉంది. అదేవిధంగా మనకు హైదరాబాద్ తీసుకుంటే 954 ఉంటుంది. 954 ఉంటుంది హైదరాబాదు. కాబట్టి మనకు ఇక్కడ ఈ కింది వాటిలో రాష్ట్రంలో లింగ నిష్పత్తి అత్యధికంగా 1000 కంటే అంటే ఎక్కువ ఉన్న జిల్లాలను గుర్తించండి అన్నాడు. ఇక్కడ మనకు 1, 2 మాత్రమే ఆన్సర్ అవుతుంది. 1, 2 మాత్రమే ఆన్సర్ అవుతుంది. రైట్. కాబట్టి ఎవరైతే 1, 2 చేస్తారో వాళ్ళు మాత్రమే రైట్ ఫస్ట్ ఆప్షన్కి. రైట్. క్వశ్చన్ నెంబర్ 71. చెక్ ది ఫాలోయింగ్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత రేటు భారతదేశం కంటే ఎక్కువగా ఉంది. మన తెలంగాణ యొక్క రాష్ట్ర అక్షరాస్యత రేట్ ఎంత? 16.54%. ఇది తెలంగాణ యొక్క అక్షరాస్యత శాతము. మరి ఇండియా యొక్క అక్షరాస్యత శాతం ఎంత అంటే 72.9%. దాదాపుగా 73%, 73%ని మన ఇండియా కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ ఏమన్నాడు? 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత రేటు భారతదేశం కంటే ఎక్కువగా ఉంది అట. ఉందా? లేదు కాబట్టి తక్కువ ఉంది. కాబట్టి మనకి ఆన్సర్ ఇది ఆప్షన్ రైట్ కాదు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో పట్టణ అక్షరాస్యత రేటు గ్రామీణ అక్షరాస్యత కంటే ఎక్కువగా ఉంది. మనకు ఇక్కడ తెలంగాణ తీసుకుంటే మనకు 81% ఉంటుంది. దాదాపుగా 81.09% ఉంటుంది. అదేవిధంగా అర్బన్లో ఇంత ఉంటుంది. అదేవిధంగా రూరల్లో తీసుకుంటే 57.38% మనకు రూరల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ అక్షరాస్యత రేటు గ్రామీణ అక్షరాస్యత కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ 2 రైట్ అవుతుంది. ఆప్షన్ 3 తీసుకుంటే అక్షరాస్యత పరంగా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో 12వ స్థానాన్ని కలిగి ఉందట. 12వ స్థానాన్ని కలిగి ఉంది. 12వ స్థానాన్ని కలిగి ఉందా? 2011 జనాభా లెక్కల ప్రకారము 11 జనాభా లెక్కల ప్రకారము మనకు భారతదేశం వచ్చేసి 31 ప్లేస్లో ఉంది. మొత్తం అంటే లీస్ట్లో ఉన్నట్టు అస్సం చెప్పలేను, లీస్ట్లో ఉంది. కానీ జనాభా పరంగా తీసుకుంటే ఇక్కడ అంతరపరంగా తీసుకుంటే మనకు 12% కనిపిస్తుంది మనకు. ఏది స్త్రీ పురుష ఆ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు అంతరం తీసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ హయ్యర్ లిటరసీ దెన్ యావరేజ్ లిటరసీ ఆఫ్ తెలంగాణ స్టేట్? ఈ కింది వాటిలో తెలంగాణ రాష్ట్ర సగటు అక్షరాస్యత కన్నా అధికంగా అక్షరాస్యత కలిగి ఉన్న జిల్లాలను ఏవి అని అంటున్నాడు. మనకు ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. మనకు తీసుకుంటే అక్షరాస్యత ఎంత ఉందని చెప్పుకున్నాము. ప్రీవియస్ తీసుకుంటే 66.54 అని చెప్పుకోవడం జరిగింది. తెలంగాణ యొక్క అక్షరాస్యత సగటు ఎంత అంటే 66.54% తెలంగాణ యొక్క అక్షరాస్యత ఉంది. దాదాపుగా ఇంత అక్షరాస్యత తెలంగాణ రాష్ట్రం కలిగి ఉండడం జరిగింది. దీనికంటే సగటు కంటే అక్షరాస్యత కన్నా అధికంగా ఉన్న జిల్లాలను ఏవి అంటున్నాడు ఇక్కడ మనకు తీసుకుంటే. దాదాపుగా మనకి ఉన్న అన్ని జిల్లాలు కూడా అక్షరాస్యత పరంగా హైయెస్ట్ ఉన్న జిల్లాలే. మనకు హైదరాబాద్ తీసుకుంటే దాదాపుగా 83% ఉంటుంది హైదరాబాదు. మనకు వరంగల్ తీసుకుంటే 61.26% మనకు వరంగల్ ఉండడం జరిగింది. అదేవిధంగా హనుమకొండ తీసుకుంటే 76.17%
మనకు హన్మకొండ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నల్గొండ కరీంనగర్ తీసుకుంటే 69% దాదాపుగా దీని యొక్క పర్సంటేజ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రంగారెడ్డి తీసుకుంటే మనకు దీని యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 71 పాయింట్ దాదాపుగా 72% అనుకోండి, 72% ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇట్లా అడగవచ్చు, హైయెస్ట్ లిటరసీ రేట్ ఎక్కువ గల జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి అని అడగవచ్చు. ఇక్కడ తీసుకుంటే మనకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది, మనకు హైదరాబాద్ కనిపిస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ ఏముంది, మనకు హనుమకొండ ఉంది. ఆ తర్వాత ఏం తీసుకుందాం మనకు తీసుకుంటే నెక్స్ట్ రంగారెడ్డి ఉంది. ఆ తర్వాత తీసుకుంటే లాస్ట్కి మనకు తీసుకుంటే వరంగల్ ఉంది. అట్లా కూడా ఆన్సర్ చేయవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏమన్నా అన్ని జిల్లాలు వస్తున్నాయి. ఇక్కడ దాదాపుగా అన్ని జిల్లాలు కూడా కనిపిస్తున్నాయి. మనకు తక్కువ ఏంటంటే తక్కువ అంటే దీనికంటే సగటు కంటే తక్కువ ఉంది జిల్లా అంటే వరంగల్. కాబట్టి మనకు ఒకటి లేకుండా ఆన్సర్ తీసుకుంటే అయిపోతుంది. 4th వన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 2, 3, 4, 5 ఉన్న ఆప్షన్ రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 9th వన్ ఉండడం జరిగింది. ఈ కింది వాటిని జతపరచండి. NFHS 5 ప్రకారము మనకు రీసెంట్ తెలంగాణ సోషియోకన సర్వేలో ఇది ఉంటుంది. ఈ రీసెంట్ అంటే మనకు 2025 సర్వేలో ఇది ఉంటుంది. దీని ప్రకారం తీసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఎంత ఉందంటే 21 ఉండడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు ఎంత ఉందంటే 43 ఉండడం జరిగింది. భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు ఎంత అంటే 97. భారతదేశంలో శిశు మరణాల రేటు ఎంత అంటే మనకు 32 అవుతుంది. కాబట్టి ఇలా ఎవరైతే ఆన్సర్ చేస్తారో 1C 2A 3D 4B ఇది ఆన్సర్ అది రైట్. క్వశ్చన్ నెంబర్ 10th వన్. ఈ కింది వాటిని పరిశీలించండి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా శాతము భారతదేశ ఎస్సీ జనాభా కంటే ఎక్కువగా ఉంది అట. మన తెలంగాణ యొక్క ఎస్సీ జనాభా శాతం ఎంత అంటే 15.6% ఉండడం జరిగింది. అదేవిధంగా 5% లేక 5% ఉండడం జరిగింది. 15.5% ఉంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఒక మార్క్ పెరిగి అంటే 1% పెరిగిందంటే 16.6% ఉంది. 16.6% ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా శాతం భారతదేశ ఎస్సీ జనాభా శాతం కంటే ఎక్కువగా ఉందట. ఎక్కువగా ఉందా? కాబట్టి మనకు తీసుకుంటే ఎక్కువగా లేదు కాబట్టి 16.6 భారతదేశంలో ఉంది. తెలంగాణలో ఎంత ఉంది? 15.5 ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఉంది. కాబట్టి ఇది లేదా ఆన్సర్. ఇది కూడా లేదు. చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా లేనంటే తెలంగాణ రాష్ట్ర ఎస్టీ జనాభా శాతము భారతదేశ ఎస్టీ జనాభా శాతం కంటే ఎక్కువగా ఉంది. ఉందట. మరి ఈ యొక్క తెలంగాణ యొక్క ఎస్టీ జనాభా శాతం 9.3%. తెలంగాణ యొక్క ఎస్టీ జనాభా శాతము 9.3%. ఎస్టీ జనాభా గల ఎక్కువ గల జిల్లాలు మనకు తెలుసు. మామూలుగా తీసుకుంటే మనకు ఏ జిల్లాలో ఎక్కువ ఉంటుందంటే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే ఎస్టీ జనాభా శాతము ఇండియా పరంగా తీసుకుంటే మనకి ఎంత ఉందంటే 8.6 ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతము భారతదేశ ఎస్టీ జనాభా కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 రైట్. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11th వన్. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా లేని జిల్లాలు ఏవి? గ్రామీణ జనాభా లేని జిల్లాలు అంటే ఓన్లీ హైదరాబాద్. ఇక్కడ మొత్తం మీద 100% పట్టణీకరణ శాతం ఉంటుంది. 100%. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా లేని జిల్లాలు అంటే మనకు 100% పట్టణ జనాభా గల జిల్లా ఏంటంటే హైదరాబాద్. డైరెక్ట్ బిట్. ఇక్కడ ఆన్సర్ మనకు ఓన్లీ 3 అవుతుంది. మరి దాదాపుగా మనకు 24 లక్షల జనాభా గల రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ జనాభా ఏంటంటే 10 లక్షల జనాభా ఉన్నారు దాదాపుగా. అదేవిధంగా 24 లక్షలు గల మేడ్చల్ మల్కాజ్గిరి జనాభా పరంగా తీసుకుంటే దాదాపుగా 2 లక్షల రూరల్ జనాభా ఉంది. అదేవిధంగా హనుమకొండ తీసుకుంటే దాదాపుగా జిల్లా యొక్క పాపులేషన్ ఎంత అంటే 10 లక్షల పైన ఉంటుంది. మరి ఆ జిల్లా యొక్క
రూరల్ పాపులేషన్ ఎంత ఉందంటే 4 లక్షల పైన ఉంది, 4 లక్షల పైన ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఓన్లీ 3 ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 12. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ ఇన్ తెలంగాణ స్టేట్ అరేంజ్ ది డిస్ట్రిక్ట్స్ విచ్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ రూరల్ పాపులేషన్ అండ్ ఆర్డర్. మనకి ఇక్కడ తీసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గ్రామీణ జనాభా శాతం కలిగి ఉన్న జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి అని అడగడం జరిగింది. మనకు ఒక్కొక్క జిల్లా యొక్క రూరల్ అంటే పర్సంటేజ్ పరంగా తీసుకుంటే గ్రామీణ జనాభా శాతం ఎక్కువ గల జిల్లాలను గుర్తించాలి. మనకు తెలంగాణలో హైయెస్ట్ రూరల్ అంటే పర్సంటేజ్ పరంగా తీసుకుంటే జనాభా గల జిల్లా ఏంటంటే మనకు ములుగు జిల్లా ఉంటుంది. ములుగు ఎంత ఉందటంటే 96% ఉంది. 96.1% రూరల్ జనాభా గల జిల్లాలలో మొదటి స్థానంలో ఉంది మనకు ములుగు జిల్లా పర్సంటేజ్ పరంగా తీసుకుంటే అక్కడ ఎక్కువ ఉండడం జరిగింది. దాదాపుగా అక్కడ 2,92,000 మంది జనాభా ఉంటే ఎక్కువ మంది కూడా రూరల్లోనే ఉంటున్నారు. దాదాపుగా 14,000 13,000 మంది పట్టణ జనాభా ఉంది. చూద్దాం తర్వాత. నెక్స్ట్ దీని తర్వాత తీసుకుంటే మనకు నారాయణపేట ఉంటుంది. నారాయణపేట ఎంత ఉందంటే 92.63% ఉండడం జరిగింది. నారాయణపేట హైయెస్ట్ పాపులేషన్ రెండో అంటే రూరల్గా తీసుకుంటే మనకు నారాయణపేట ఉండడం జరిగింది. అదేవిధంగా మెదక్ జిల్లా అని 2 జిల్లాలు లేకముందు మనకు రూరల్ పాపులేషన్ ఎక్కువ గల జిల్లా ఏంటంటే నారాయణపేట ములుగు జిల్లా ఏర్పడే ముందు చూసుకుంటే మనకు మెదక్ జిల్లాను గత ఎగ్జామ్లో రావడం జరిగింది. ఇక్కడ యొక్క మెదక్ యొక్క అంటే రూరల్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత ఉందంటే 92.33% ఉంది. 92.33% ఉండడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్లో ఎంత ఉందంటే 90% ఉంది. ఇక్కడ 90% మహబూబ్ నగర్లో ఉండడం జరిగింది. మహబూబ్ నగర్ మహిబాద్ కావచ్చు, మహిబాద్ అయినప్పటికీ మనకి ఇక్కడ హైయెస్ట్ ఏంది తీసుకుంటే అధిక గ్రామీణ జనాభా ఏంటంటే మనకు గ్రామీణ జనాభా 2431 అంటే ఆన్సర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 13. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ జనాభా శాతం ఈ కింది వాటిని జతపరచండి. తెలంగాణ యొక్క రాష్ట్ర గ్రామీణ జనాభా శాతం ఎంత ఉందంటే మనకు తీసుకుంటే గ్రామీణ జనాభా వచ్చేసి మనకు 61.112%. 61.112 అంటే 12 ఉందంటే దాదాపుగా 88 అవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర పట్టణ జనాభా ఏంటంటే 38.88% ఉండడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే మనకు దేశంలో గ్రామీణ జనాభా శాతం ఎంత ఉందంటే 68.85% ఉండడం జరిగింది. 68.85%. అదేవిధంగా దేశంలో పట్టణ జనాభా శాతం ఎంత ఉందంటే 31.15% ఉంది. ఇది 2000 జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్ర గ్రామీణ జనాభా ఎంత ఉందంటే 61.112% ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పట్టణ జనాభా ఎంత ఉందంటే 38.8% ఉండడం జరిగింది. అదేవిధంగా దేశ జనాభా గ్రామీణ జనాభా ఎంత ఉందంటే మనకు తీసుకుంటే 85% ఉంది. అదేవిధంగా దేశంలో పట్టణ జనాభా శాతం ఎంత ఉందంటే 31.15% ఉండడం జరిగింది. కాబట్టి ఆన్సర్ తీసుకుంటే 1C 2A 3D మనకు తీసుకుంటే 1C 2A B. కాబట్టి ఆన్సర్ వచ్చేసి this one right answer. Right. Question number 14. Question number 14. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభాకు సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ ఆప్షన్ ఏ చూస్తే నిర్మల్ జిల్లాలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది అట. ఫస్ట్ నిర్మల్ జిల్లా యొక్క మనకు పాపులేషన్ తెలవాలి. పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉందట. చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ బి పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ పురుషుల జనాభా ఇక్కడ గ్రామీణ పురుషుల జనాభా కంటే గ్రామీణ మహిళల జనాభా తక్కువగా ఉందట. మరి చూద్దాం, అది కూడా చూద్దాం.
నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుంటే మహబూబాబాద్ జిల్లాలో పట్టణ పురుషుల జనాభా కంటే పట్టణ మహిళల జనాభా ఎక్కువగా ఉంది అటు ఇక్కడ. కాబట్టి ఆప్షన్లలో మనకు వాళ్ళ యొక్క జిల్లా యొక్క పరిస్థితి జనాభా తెలవాలి, రూరల్లో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పట్టణాల్లో మహిళలు ఎలా ఉన్నారు, రూరల్ ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలి. రీసెంట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ మనకు ఫ్రేమ్ చేయడం జరిగింది. మనకు రీసెంట్గా సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంటుంది కాబట్టి ఇలాంటి మీరు సర్వే కూడా చదవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చూద్దాం. మొత్తం మీద నిర్మల్ జిల్లాలో తీసుకుంటే మనకు ఆ యొక్క జిల్లా యొక్క పాపులేషన్ ఎంత అంటే 7,09,418. అయితే అక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారటంటే 3,46,721 మంది పురుషులు ఉన్నారు. అక్కడ స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే 3,62,697 మంది స్త్రీలు ఉండడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నాడు, నిర్మల్ జిల్లాలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉందట. కాబట్టి ఇక్కడ చూద్దాం. మనకు 7 లక్షలు అనుకుంటే అందులో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువ ఉందట. పురుషుల జనాభా ఎంత ఉంది? 3,46,000 మందే ఉంది. స్త్రీల జనాభా ఎంత ఉంది? 3,62,000 మంది ఉంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఉంది. మళ్ళీ ఆప్షన్ 2కి వెళ్దాం. పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ పురుషుల జనాభా కంటే గ్రామీణ మహిళల జనాభా తక్కువగా ఉందంట. పురుషుల కంటే ఇక్కడ గ్రామీణ స్త్రీల అంటే మహిళల జనాభా తక్కువ ఉందట. దాన్ని కూడా చూద్దాం ఒకసారి. మనకు పెద్దపల్లి జిల్లా, ఆ జిల్లా యొక్క పాపులేషన్ ఎంత అంటే 7,95,332. ఆ జిల్లా యొక్క రూరల్ జనాభా ఎంత అంటే 4,91,000. దాదాపుగా మనకు తీసుకుంటే 3 లక్షల మంది పట్టణ జనాభా ఉంది. పట్టణ జనాభా మనకు పెద్దపల్లిలో కనిపిస్తుంది. అక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్లు ఏమన్నాడు, గ్రామీణ పురుషుల జనాభా పురుషుల జనాభా కంటే మహిళల జనాభా తక్కువగా ఉందట. మనకి ఇక్కడ ఏం తెలిసింది, ఇప్పుడు మనకు గ్రామీణ జనాభా ఎంత? 4,91,319 గ్రామీణ జనాభా. ఆ జనాభా తీసుకుంటే ఇంత ఉంది మనకు. అందులో పురుషుల జనాభా ఎంత అంటే 2,45,052 మంది పురుషులు ఉన్నారు. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు ఇక్కడ 2,46,000 అంటే దానికంటే దాదాపుగా 1,000 జనాభా ఎక్కువగా ఉన్నది ఇక్కడ. ఏది? స్త్రీలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనకు పురుషుల కంటే ఇక్కడ స్త్రీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆప్షన్ 2 ఇక్కడికి రాదు. చూడండి. కాబట్టి పురుషుల కంటే మహిళల జనాభా తక్కువగా ఉందట. కానీ అక్కడ ఎక్కువ ఉంది కదా, 46,000 ఉంది కదా. కాబట్టి ఆప్షన్ బి రాంగ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఒకటి రైట్ ఉంది. చూద్దాం. నెక్స్ట్ మహబూబాబాద్ జిల్లాలో పట్టణ పురుషుల జనాభా కంటే పట్టణ మహిళల జనాభా ఎక్కువగా ఉంది. ఇక్కడ పట్టణ పురుషుల కంటే పట్టణ మహిళల జనాభా ఎక్కువగా ఉందట. చూద్దాం. మనకు మహబూబాబాద్ జిల్లా ఎంత ఉందో చెప్పుకున్నాము. మొత్తం మీద తీసుకుంటే ఆ యొక్క జిల్లా యొక్క పాపులేషన్ ఎంత అంటే 7,74,549 మంది. అక్కడ పట్టణ జనాభా ఎంత ఉన్నారు? దాదాపుగా పట్టణ జనాభా ఎంత ఉన్నారు? 76,376 మంది ఈ యొక్క పట్టణ జనాభా ఉండడం జరిగింది. ఇందులో మనకు తీసుకుంటే పురుషులు ఎంతమంది ఉన్నారు? 37,528 మంది ఉన్నారు. ఇక్కడ స్త్రీలు ఎంతమంది ఉన్నారు? పట్టణ జనాభాలో 38,000 అంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 38,848 మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే మనకు ఏమనిపిస్తుంది అంటే మనకు పట్టణ మహిళల జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఈ ఆప్షన్ ఇది కూడా రైట్. కాబట్టి ఇందులో సరైన సమాధానం ఏంటిదంటే మనకు ఏసీ మాత్రమే సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 15. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ కింద ఇవ్వబడిన తెలంగాణలోని 4 జిల్లాలలో ఏ జిల్లాలో ఆ జిల్లా మొత్తం జనాభా పట్టణ జనాభా శాతం సాపేక్షంగా తక్కువగా ఉంది. మనకు హైయెస్ట్ అంటే పట్టణ జనాభా ఎక్కువ ఉన్న జిల్లా ఏంది అనుకుంటే మనకు తీసుకుంటే మనకు దాదాపుగా 100% ఏమనుకున్నాము? హైదరాబాద్ జిల్లా అనుకున్నాం. ఆ తర్వాత తీసుకుంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది. నెక్స్ట్ 1 ఉంటుంది. ఆ నెక్స్ట్ 1 తీసుకుంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి, ఆ తర్వాత తీసుకుంటే రంగారెడ్డి, ఆ తర్వాత తీసుకుంటే వరంగల్ అంటే హనుమకొండ ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు దాదాపుగా కరీంనగర్ కనిపిస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు
రీసెంట్గా మంచిర్యాల జిల్లా పైన క్వశ్చన్ వచ్చింది. ఈ కింది జిల్లాలలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి 40% కంటే తక్కువగా ఉన్న, అంటే ఎక్కువ ఉందో తక్కువ ఉందని అడిగిండు. కాబట్టి ఇక్కడ మనకు మంచిర్యాల జిల్లా దాదాపు దాని యొక్క ఈ యొక్క పాపులేషన్ పరంగా తీసుకుంటే 43.8% ఇక్కడ పర్సంటేజ్ ఉంది పట్టణానికి సంబంధించిన శాతం తీసుకుంటే. అదేవిధంగా రాజన్న సిరిసిల్లకు తీసుకుంటే మనకు ఇక్కడ ఎంత ఉందంటే మనకు ఇక్కడ రూరల్ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టణీకరణ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పట్టణీకరణ జనాభా ఎంత ఉందంటే శాతం ఎంత ఉందంటే 21.2% ఉంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ ఎంత ఉంది? 29.6% ఉంది. 6% ఉంది. కాబట్టి చూద్దాం. నెక్స్ట్ కరీంనగర్ జిల్లా తీసుకుంటే మనకు 30.7 ఉండడం జరిగింది. మనకు హైయెస్ట్ పట్టణ జనాభా ఏంటంటే హైదరాబాద్, సెకండ్ వన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, థర్డ్ వన్ వచ్చేసి రంగారెడ్డి, ఫోర్త్ వన్ వచ్చేసి హనుమకొండ, ఫిఫ్త్ వన్ వచ్చేసి తీసుకుంటే మనకు మంచిర్యాల కనిపిస్తుంది. ఇలా హైయెస్ట్ అంటే ఇచ్చిన జిల్లాలలో తీసుకుంటే మనకు సాపేక్షంగా ఎక్కువ ఉందంటే మంచిర్యాల ఉంది. తక్కువగా ఉన్న జిల్లా ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ ఉన్న జిల్లాలో తీసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చేసి 21.2% ఉంది ఇక్కడ. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్ల అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 16 మనకు 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణలోని అక్షరాస్యతకి సంబంధించిన కింది వాక్యాలను పరిశీలించండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ ఆప్షన్ తీసుకుంటే మొత్తం అక్షరాస్యత రేటు సుమారుగా 67%, అంటే మనకు 66.54% కనిపిస్తున్నప్పుడు దాదాపుగా ఇది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఉంది. మొత్తం మీద ఫస్ట్ ఆప్షన్ రైట్ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో మొత్తం అక్షరాస్యత రేట్ ఎంత ఉందంటే 57 ఉంటుంది. దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో 81, అంటే మనకు తీసుకుంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా అక్షరాస్యత రేటు 77గా ఉందట. ఇది తప్పండి. 81% ఉంటుంది దాదాపుగా పట్టణాలలో. పట్టణ ప్రాంతాల పురుషులలో అక్షరాస్యత రేట్ ఎంత ఉందంటే 87 పాయింట్ ఉంది దాదాపుగా తీసుకుంటే. రైట్. మనకు తీసుకుంటే ఇక్కడ సి మాత్రమే రాంగ్ ఉంది. కాబట్టి ఏబిడి ఆన్సర్ అని అంటే మనకు ఫోర్త్ వన్ రైట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 17 ఇంతకుముందు చెప్పుకున్న క్వశ్చన్. ఇది తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 100% పట్టణీకరణ జనాభా కలిగి ఉన్న జిల్లాలు ఏమిటి తీసుకుంటే మనకు పట్టణీకరణ అంటే దాదాపుగా మనకు ఆప్షన్ తీసుకుంటే మనకు 100% పట్టణీకరణ జిల్లా ఏంటంటే హైదరాబాదు. మనకు రంగారెడ్డి ఎంత ఉంది? 57% ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి ఎంత ఉందంటే 91% ఉంది. 91% దాదాపుగా ఉంది. హనుమకొండ ఎంత ఉందంటే 53% ఉంది. ఆ తర్వాత తీసుకున్న జిల్లా ఏంది? మంచిర్యాల జిల్లా. ఇంత ఉందో చెప్పుకోండి, 43% ఉంటుంది. రైట్. ఇలా కూడా క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ వన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 రాష్ట్రంలో మనకు పురుషుల అక్షరాస్యత రేట్ ఎంతంటే మనకు 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్ర జనాభా యొక్క లిటరసీ రేట్ ఎంతంటే 66.54% ఉంటుంది. ఇందులో తీసుకుంటే మనకు రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత 70.4%. ఇది పురుషుల అక్షరాస్యత. రైట్. నెక్స్ట్ తీసుకుంటే రాష్ట్రంలో మహిళల అక్షరాస్యత రేట్ ఎంతంటే మనకు తీసుకుంటే 57.99% ఉంది. 99% ఉంది. ఇది స్త్రీలకు సంబంధించి, ఇది పురుషులకు సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేట్ ఎంత అంటే 57.3% ఉంది. రాష్ట్రాల పట్టణ అక్షరాస్యత రేట్ అంటే ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది 81%. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఎందుకు ఇస్తున్నామంటే ఎక్కువ క్వశ్చన్స్ రివిజన్ వినడం వల్ల ఏమైందంటే ఈ క్వశ్చన్ పైన ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల, అంకెలు ఎక్కువసార్లు చూడడం వల్ల, ఈ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు ఎక్కువసార్లు చూడాలి. అంతే, చదవకపోయిన అవసరం లేదు, కానీ రాసుకొని ఒకసారి చూసుకో, నీకు ఈజీగా గుర్తుంటుంది. నువ్వు ఏ పని చేసేటప్పుడు ఒక్కసారి ఇట్లా ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకొని, ఫోటో తీసుకొని ఒకసారి తీసుకుంటే ప్రతి అంశం మీద చాలా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఒక ప్రయోగం అయితే చేయండి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత రేట్ ఎంతంటే
5%. రాష్ట్రంలో మహిళల అక్షరాస్యత రేట్ అంటే 57 అంటే దాదాపుగా 58%. రాష్ట్రంలో గ్రామీణ అక్షరాస్యత రేట్ ఏంటంటే 57. ఇక్కడ చూసుకోండి 57 గ్రామీణ అక్షరాస్యత. అదేవిధంగా మహిళల అక్షరాస్యత కూడా 57. రాష్ట్రంలో పట్టణ అక్షరాస్యత ఏంటంటే 81 అని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆన్సర్ 4th వన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రామిక జనాభా అధికంగా గల జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. మనకి ఇక్కడ క్వశ్చన్ చూడగానే శ్రామిక జనాభా అనగానే మనకు ముఖ్యంగా తీసుకుంటే ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉంటుందో ఆ జిల్లాలే శ్రామిక జనాభా గల జిల్లాలే అధికంగా గల జిల్లాలు అవుతాయి. మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏంటంటే మనం తీసుకుంటే అత్యధిక జనాభా కలిగిన జిల్లా ఏంటంటే హైదరాబాద్ అని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి అని చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే మనకు జనాభా ఎక్కువ గల జిల్లాలు ఆ తర్వాత తీసుకుంటే రంగారెడ్డి అని చెప్పుకోవడం జరిగింది. తక్కువ గల జిల్లాలు ఏంటంటే జనాభా పరంగా తీసుకుంటే ములుగు అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత జయశంకర్ భూపాలపల్లి అని చెప్పుకోవడం జరిగింది. జనాభా తక్కువ గల జిల్లాలు. ఇక్కడ ఏమన్నాడు వాడు శ్రామిక జనాభా అధికంగా గల జిల్లాలు అని అడిగింది. ఇక్కడ మామూలుగా మనకు ఇక్కడ తీసుకుంటే శ్రామిక జనాభా అయితేనేమో మేడ్చల్ మల్కాజ్గిరి 3వ ప్లేస్లో ఉంది. అదే జనాభా పరంగా అధికంగా అయితేనేమో అది అంటే శ్రామిక జనాభా అధికంగా గల జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి జిల్లా అవుతుంది. సెకండ్ వన్ తీసుకుంటే అలా తీసుకొని ఆన్సర్ చేస్తే ఈజీగా క్వశ్చన్ అయిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనకు తీసుకుంటే ఇందులో మనకు హైయెస్ట్ జనాభా గల జిల్లా ఏంది హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ ముందు ఇక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. హైదరాబాద్ ఇక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి హైదరాబాదు, ఆ తర్వాత తీసుకుంటే రంగారెడ్డి, ఆ తర్వాత తీసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి, ఆ తర్వాత తీసుకుంటే నల్గొండ జిల్లా. ఇవి అత్యధిక జనాభా గల జిల్లాల వరుస క్రమంలో వరుసగా ఉంటాయి. ఇవన్నీ కూడా హైదరాబాదు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అత్యధిక జనాభా గల జిల్లా. సెకండ్ వన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనకు తీసుకుంటే రంగారెడ్డి ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి నల్గొండ ఉంటుంది. కాబట్టి మనకు అత్యధిక అంటే శ్రామిక జనాభా ఎక్కువ గల జిల్లా ఏంటంటే మనకు హైదరాబాద్ అవుతుంది. తక్కువ గల జిల్లా ఏంటంటే జనాభా తక్కువ గల జిల్లా ఏంటంటే ములుగు. కాబట్టి ఇక్కడ ములుగు తక్కువ గల జిల్లా. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి, ఆ తర్వాత తీసుకుంటే కొమరంభీం ఆసిఫాబాద్, ఆ తర్వాత తీసుకుంటే జనగామ ఉంటుంది. ఇలా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 20. వ్యవసాయ కార్మికులు అత్యధికంగా గల జిల్లాలు ఏమిటి? మనకు వ్యవసాయ కార్మికులు ఇక్కడ వచ్చేసి శ్రామిక జనాభా, మరి ఇక్కడ వ్యవసాయ కార్మికులు అన్నాడు కాబట్టి దాని గురించి పొందడం లేదు. కాబట్టి వీటికి కంపల్సరీ మనకు డీటెయిల్స్ సమాచారం చేస్తేనే ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి అత్యధికంగా జిల్లా ఏంటంటే మొత్తం 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మనకు దాదాపు 4 లక్షల జనాభాతో 4 లక్షల పైచిలకు జనాభాతోటి ఖమ్మం జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. 4 lakhs జనాభా. ఆ తర్వాత తీసుకుంటే ఈ మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే మనకు నల్గొండ జిల్లా ఉంటుంది. వ్యవసాయ కార్మికులు అత్యధికంగా గల జిల్లాలు ఉంటే నల్గొండ సెకండ్ వన్ అవుతుంది. ఇక్కడ దాదాపుగా ఇక్కడ కూడా 3,89,000 మంది ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఇక్కడ 4 లక్షల పైచిలకు మంది ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే మనకు సూర్యాపేట కూడా ఎక్కువ మంది జనాభా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి దాదాపుగా 3,15,000 సూర్యాపేట. కాబట్టి మనకు ఆన్సర్ తీసుకుంటే మనకు ఖమ్మము, నల్గొండ, సూర్యాపేట ఉన్న జిల్లా ఇది అవుతుంది. మనకు హైదరాబాద్లో వ్యవసాయ కార్మికులు చాలా తక్కువ ఉంటారు. ఎంత 28,000 అంటే ఇక్కడ 28,000 మంది తక్కువ ఉంటారు. కాబట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప వ్యవసాయ కార్మికుల జిల్లా ఏంటంటే హైదరాబాద్. సెకండ్ వన్ వచ్చేసి తీసుకుంటే మనకి ఇందులో తక్కువ గల జిల్లా ఏంటంటే నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ దాదాపుగా 44,000 మంది ఇక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే మనకు కొమరంభీం ఆసిఫాబాద్లో 99,000 మంది వ్యవసాయ కార్మికులతోటి కలిగి, అంటే వ్యవసాయ కార్మికులు తక్కువ కలిగి 3వ జిల్లా తక్కువ నుండి తీసుకుంటుంది. ఫస్ట్ ఏంటంటే తక్కువ గల జిల్లా ఏంటంటే హైదరాబాద్, సెకండ్ వన్ వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి, థర్డ్ వన్ వచ్చేసి తీసుకుంటే మనకు కొమరంభీం ఆసిఫాబాద్. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు ఎక్కువ గల జిల్లా ఏంటంటే ఖమ్మం జిల్లా. ఇక్కడ 4 లక్షల పైచిలకు మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు ఉన్న జనాభా మొత్తం తీసుకుంటే. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు వ్యవసాయ కార్మికులు. అదేవిధంగా నల్గొండ జిల్లా తీసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ వన్ వచ్చేసి సూర్యాపేట ఉంది.
ఓకేనా. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం ఎక్కువ వ్యవసాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంటుంది కాబట్టి, మనకు కాలువల ద్వారా వ్యవసాయం చేస్తారు కాబట్టి, వ్యవసాయ కార్మికులు ఎక్కువ జిల్లా ఏందంటే ఈ 3 జిల్లాలకు వరుస క్రమంగా పెట్టుకోండి. నెక్స్ట్ 21 క్వెషన్. ఈ కింది జిల్లాలను శాతం పరంగా 2011 జనాభా లెక్కల ప్రకారము మొత్తం సాగుదారుల శాతం మొత్తం కార్మికులకు సంబంధించి తీసుకుంటే అందులో సాగుదారుల శాతాన్ని తీసుకొని వేస్తే సంబంధించి ముఖ్యంగా తెలంగాణ జిల్లాలను అవరోహణ క్రమంలో అంటే శాతం పరంగా అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇవ్వడం జరిగింది. అవరోహణ క్రమంలో అమర్చడం జరగడం జరిగింది. మనకు ఎక్కువ ఇందులో ఇచ్చిన జిల్లాలు తీసుకుంటే మనకు వికారాబాద్ 35% ఉంటున్నట్టు ఇక్కడ 35% మొత్తం సాగుదారుల మొత్తము. అదేవిధంగా మొత్తం కార్మికులకు సాగుదారులకు సంబంధించి పర్సంటేజ్ పరంగా ఎక్కువ ఉన్న జిల్లాలను అడిగింది ఇక్కడ. కాబట్టి మనకు వికారాబాద్ 35%. అదేవిధంగా తీసుకుంటే ఖమ్మం తీసుకుంటే మనకు ఖమ్మం ఉందా లేదు. నెక్స్ట్ ఆదిలాబాద్ తీసుకుంటే 36%. అదేవిధంగా తీసుకుంటే కొమరంభీం వచ్చేసి 34%. కొమరంభీం 34.8%. అదేవిధంగా తీసుకుంటే నాగర్ కర్నూల్ తీసుకుంటే 34.5% ఎంత ఉంటుంది మ్యాక్సిమము అది ఉంటుంది. ఇక్కడ మనకు తీసుకుంటే అవరోహణ క్రమంలో అమర్చమంటారు. 4 జిల్లాలు కనిపిస్తాయి మనకి. ఇక్కడ కూడా ఈ 4 జిల్లాలు అటు ఇటు ఇవ్వడం జరిగింది. అవరోహణ క్రమం అంటే ఎక్కువ గల జిల్లా ఏముంది ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లా ఎక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఉంది 36.2% తోటి మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆదిలాబాద్ ఫస్ట్ వన్ అయింది. ఆ తర్వాత తీసుకుంటే ఏముంది వికారాబాద్ 35% కాబట్టి వికారాబాద్ సెకండ్ వన్ వికారాబాద్ ఉంది. నెక్స్ట్ కొమరంభీము 34.8% ఉంది కాబట్టి కొమరంభీము ఉంది. నెక్స్ట్ తీసుకుంటే నాగర్ కర్నూలు ఉండడం జరిగింది. మెదక్ వచ్చేసి అంటే వరుస క్రమం ఇక్కడ సాగుదారులు ఎక్కువ గల జిల్లా ఏంటంటే ఫస్ట్ మనకు 36.2% తోటి ఆదిలాబాద్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వికారాబాదు, థర్డ్ వన్ వచ్చేసి కొమరంభీము, నాగర్ కర్నూలు వచ్చేసి 4th ప్లేస్, మెదక్ వచ్చేసి 33% తోటి మెదక్ 5వ ప్లేస్లో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారము మొత్తము కార్మికులకు సంబంధించి మొత్తం సాగుదారులు ఎక్కువ గల జిల్లా ఏమిటంటే ఫస్ట్ ఆదిలాబాదు పర్సంటేజ్ పరంగా తీసుకుంటే ఆదిలాబాదు, సెకండ్ వన్ వచ్చేసి వికారాబాదు, థర్డ్ వన్ వచ్చేసి కొమరంభీము, 4th వన్ వచ్చేసి నాగర్ కర్నూలు, 5th వన్ వచ్చేసి మనకు మెదక్ జిల్లా ఉంది. మరి పర్సంటేజ్ పరంగా తక్కువ గల జిల్లా ఏంటంటే మొత్తం 2011 జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే మనకు హైదరాబాదు దాదాపుగా 2% మాత్రమే ఇక్కడ సాగుదారులు ఉన్నారు. ఇక్కడ సాగుదారులు తక్కువ ఉన్నట్టు హైదరాబాద్లో తక్కువ ఉన్నారు. ఆ తర్వాత తీసుకుంటే మనకు మేడ్చల్ మల్కాజ్గిరి 2.8% ఉంటుంది ఈ మేడ్చల్ మల్కాజ్గిరిలో. ఆ తర్వాత తీసుకుంటే మనకు మంచిర్యాల జిల్లా, ఇక్కడ కూడా మంచిర్యాల జిల్లా ఏమైంది మొత్తం అంత బొగ్గు ఏరియా కాబట్టి ఇక్కడ వ్యవసాయం అంటే సాగుదారులు తక్కువ ఉంటారు అక్కడ 33%, ఆడ కూడా 33 అలా ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే పెద్దపల్లి కూడా సేమ్ అదంతా కూడా అంటే అదంతా కోల్ బెల్ట్ ఏరియా కాబట్టి అక్కడ తక్కువ ఉండడం జరిగింది. వ్యవసాయ కార్మికులు మొత్తం తీసుకుంటే సాగుదారులు ఎక్కువ జిల్లాలు వచ్చేది తీసుకుంటే మనకు ఆదిలాబాదు, వికారాబాదు, థర్డ్ వన్ వచ్చి కొమరంభీము, 4th వన్ వచ్చి నాగర్ కర్నూలు, 5th వన్ వచ్చేసి మెదక్ జిల్లా. మరి తక్కువ గల జిల్లా ఏంటంటే సాగుదారు తక్కువ గల జిల్లా 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే ఫస్ట్ హైదరాబాద్ 2% మాత్రమే. ఆ తర్వాత 2.8% తోటి మేడ్చల్ మల్కాజ్గిరి, 33.8% తోటి మంచిర్యాల, ఆ తర్వాత దాని తర్వాత పెద్దపల్లి ఉండడం జరిగింది. నెక్స్ట్ తీసుకుంటే మనకు క్వశ్చన్ నెంబర్ 22. 2011 జనాభా లెక్కల ప్రకారము ఆధారంగా మహిళల అక్షరాస్యత రేటు పరంగా కింది జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. మనకు మహిళల అక్షరాస్యతకు సంబంధించి తీసుకుంటే మనకు మొత్తం మీద జోగులాంబ గద్వాలలో తక్కువ అక్షరాస్యత ఉంటుంది మొత్తం ఓవరాల్గా. జోగులాంబ గద్వాల, ఆ తర్వాత తీసుకుంటే నారాయణపేట తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు నాగర్ కర్నూలు, మొత్తం ఈ 3 జిల్లాలు, వనపర్తి, ఈ 4 జిల్లాలు కూడా ఒక మహబూబ్నగర్ జిల్లా తప్ప ఉమ్మడి ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో ఈ 5 జిల్లాలు కూడా తక్కువ అక్షరాస్యత కలిగిన జిల్లాల వరుస క్రమం అంటే ఫస్ట్ వీటిని గుర్తుపెట్టుకోండి. ఒకటి జోగులాంబ గద్వాల ఫస్ట్ ఉంటుంది, ఆ తర్వాత తీసుకుంటే నారాయణపేట ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ వనపర్తి ఉంటుంది, ఆ తర్వాత తీసుకుంటే నాగర్ కర్నూలు ఉంటుంది. ఈ 4 జిల్లాల వరుస క్రమం అటు ఇటు అనేం కాదు, మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూద్దాం. ఇందులో
మెదక్ ఇచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువనే ఉంటుంది. మెదక్ ఏందంటే కొంచెము మనకు సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నది కాబట్టి అది కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి మెదక్ మనం వేసుకున్నా కూడా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం ఒకసారి. రైట్. మనకు నాగర్ కర్నూలులో దాదాపుగా 43% ఉన్నారు ఇక్కడ. 43.64% అక్షరాస్యతలు ఉన్నారు ఇక్కడ మహిళలకు సంబంధించి. మెదక్ తీసుకుంటే 45%, 1% మహిళా అక్షరాస్యులు ఉన్నారు ఇక్కడ. జోగులాంబ గద్వాల 39.48% మహిళలు అక్షరాస్యులు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా మనకు నారాయణపేట తీసుకుంటే 39.72% ఇక్కడ అక్షరాస్యులు ఉన్నారు. అదేవిధంగా మనకు తీసుకుంటే వనపర్తి తీసుకుంటే ఇక్కడ 45.35% ఉన్నారు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 6వ క్రమంలో అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ లాస్ట్కి వస్తుంది. తక్కువ ఏది ఉందంటే మనకు జోగులాంబ గద్వాల 39.48 ఉన్నాడు కాబట్టి ఆన్సర్ తీసుకుంటే మనకు సిడి ఏబి ఈ ఆన్సర్ అవుతుంది తీసుకుంటే. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23. 2011 జనాభా లెక్కల ప్రకారము తెలంగాణలోని ఏ జిల్లాలలో పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంది? మనకి 2011 జనాభా లెక్కల ప్రకారము ఇక్కడ పురుషులకు సంబంధించి తీసుకుంటే అంటే లింగ నిష్పత్తిని ఎప్పుడు కూడా పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలు ఎక్కువ 1000 మంది పురుషులకు సంబంధించి తీసుకుంటే స్త్రీలు ఎక్కువగా ఉంటే అది లింగ నిష్పత్తికి వస్తుంది అన్నట్టు. చూస్తారన్నట్టు. ఇక్కడ ఏమన్నాడు? 1000 కంటే ఎక్కువ మంది ఉన్న జిల్లాలను గుర్తించండి అన్నాడు. అంటే ఉన్న స్త్రీల జనాభా ఎక్కువ అంటే ఏది చూద్దాం లింగ నిష్పత్తి చూసుకుంటే. రైట్. ఇక్కడ లింగ నిష్పత్తిని అడిగిండు వాడు. ఆన్సర్ కరెక్ట్గా చెప్పాలంటే చిన్న కరెక్షన్ పోయింది. చూద్దాం. మామూలుగా స్త్రీల జనాభా ఎక్కువ అంటే లింగ నిష్పత్తి కంటే ఎక్కువ ఉన్న జనాభానే. అట్లా తీసుకుంటే మనకు నిర్మల్ జిల్లా దాదాపుగా మనకు ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఏమైంది 1046తో కూడా చేయవచ్చు. 1046తో నిర్మల్ జిల్లా హైయెస్ట్ ఉన్నది. ఆ తర్వాత తీసుకుంటే నిజామాబాద్ మనకు 1044 లింగ నిష్పత్తి. మెదక్ తీసుకుంటే 1027. రంగారెడ్డి తీసుకుంటే 950. కాబట్టి ఇక్కడ స్త్రీల జనాభా ఎక్కువగా ఏముంటుందంటే మనకు తీసుకుంటే ఏబీసీ మాత్రమే రైట్ అవుతుంది. ఏబీసీ రైట్ అవుతుంది. అదేవిధంగా మనకు స్త్రీ పురుష లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు ఏమిటి అంటే మనకు తీసుకుంటే ఫస్ట్ తీసుకుంటే రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి. రంగారెడ్డి ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది. ఆ తర్వాత తీసుకుంటే మనకు హైదరాబాద్. ఈ 3 జిల్లాలు కూడా తక్కువ ఉన్నాయి. మరి చైల్డ్ పరంగా తీసుకుంటే పిల్లల లింగ నిష్పత్తి ఎక్కువ జిల్లా ఏంటిదంటే మనకు ములుగు జిల్లా. సెకండ్ వన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెము. మనకు తక్కువ గల జిల్లా ఏంటిదంటే జోగులాంబ గద్వాల జిల్లా ఉంటుంది. తర్వాత మహబూబ్ నగర్ ఉంటుంది. అక్కడ దాదాపుగా 900 మంది ఉంటారు. మనకు ములుగు జిల్లాలో దాదాపుగా 970 దాకా ఉన్నట్టున్నారు అక్కడ. క్వశ్చన్ నెంబర్ 24. తెలంగాణకు సంబంధించి దశాబ్దం జనాభా పెరుగుదల రేటు ఏ దశాబ్దంలో నిరంతరంగా పెరిగిందంటే దాదాపుగా చెప్పాలంటే మనకు 1991 ఈ 81-91 మధ్య దాదాపు ఎక్కువ పెరిగింది ఇక్కడ. తర్వాత మనకు 91 నుంచి తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఇది 25th క్వశ్చన్ నెంబర్ 25. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2025 ప్రకారం తెలంగాణలోని ఈ కింది ఏ జిల్లాలలో పట్టణ జనాభా 30% కంటే ఎక్కువగా ఉన్నది? 30% కంటే ఎక్కువగా ఉంది. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము? ఎక్కువ గల జిల్లాలు ఏమని చెప్పుకున్నాము? హైదరాబాద్ అని చెప్పుకున్నాము. 100% ఉంది ఇక్కడ హైదరాబాద్. ఆ తర్వాత ఏం చెప్పుకున్నాము మనము? మేడ్చల్ మల్కాజ్గిరి చెప్పుకోవడం ఒక 90%. తర్వాత తీసుకుంటే మనకు రంగారెడ్డి అని చెప్పుకోవడం జరిగింది. రంగారెడ్డి అని. ఆ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ హనుమకొండ అని చెప్పుకోవడం జరిగింది ఎక్కువ. ఆ తర్వాత తీసుకుంటే మంచిర్యాల ఎంత అనుకున్నాం మనం? ఇంత ఉందే 43.8% అనుకున్నాం. 43.8%. కాబట్టి ఇది అయిపోయింది. మరి పెద్దపల్లి యొక్క పట్టణ జనాభా శాతం ఎంత అంటే
38.4%. సంగారెడ్డి యొక్క పట్టణ జనాభా శాతం ఏంటంటే 34.7%. ఇందులో ఇచ్చిన జిల్లాలలో ఖమ్మం జిల్లా వచ్చేసి 22.26% ఉంది. 22.6% ఉంది. కాబట్టి మనకు ఇందులో డి లేకుండా ఆన్సర్ ఏది ఉంటే అదే ఏబిసి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 26. తెలంగాణలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఎవరికి ఉంది? దాదాపుగా మనకు ఉన్నత కులం అంటే హయ్యర్ క్యాస్ట్లు వస్తారు, వెనుకబడిన అంటే ఓబీసీ వాళ్ళు వస్తారు. ఎస్సీ ఎస్టీలో చూసుకుంటే తెలంగాణలో తక్కువ అక్షరాస్యత తక్కువ అంటే ఏంటంటే షెడ్యూల్ తెగలే. కాబట్టి ఆన్సరు ఇది అవుతుంది. వాళ్ళతో బెటర్గా వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్. కాబట్టి ఆన్సర్ మనకు షెడ్యూల్ తెగలు. 2011, 2011 మధ్య దశాబ్ద కాలంలో తెలంగాణలో జనాభా పెరుగుదల రేటు ఎంత? అంటే ఇక్కడ ఏమన్నాడంటే జాతీయ సగటుకు సమానమాట. మన తెలంగాణ యొక్క 2001 నుండి 2011 మధ్య జనాభా వృద్ధి రేటు ఎంత అంటే 13.58%. ఇది తెలంగాణకు సంబంధించిన గ్రోత్ రేటు. మరి ఇండియాకు సంబంధించిన గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 2001 నుండి 2011 మధ్య 2001 నుండి 2011 మధ్య తీసుకుంటే మనకు ఎంత ఉందంటే 17.7% ఉంది. 17.7% ఉంది. ఇది జాతీయ సగటు. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. 2001-11 మధ్య తెలంగాణ సంబంధించి దశాబ్ద కాలంలో తెలంగాణలో జనాభా పెరుగుదల రేటు ఎలా ఉంది అని చూస్తే జాతీయ సగటుకు సమానంగా ఉందా? 13.58 ఉంది. 17.7 ఉంది. ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందా అంటే ఇక్కడ 17 ఉంది, 13 ఉంది. కాబట్టి ఇది కూడా తక్కువనే ఉంది. సగటు కంటే తక్కువగా ఉంది. జాతీయ సగటు కంటే దిగువన ఉంది. ఇది రైట్ అవుతుంది. జాతీయ సగటు కంటే 2 రేట్లు ఎక్కువ 2 రేట్లు ఉందా? ఇక్కడ 13.58% ఉంది. కాబట్టి మనకు థర్డ్ వన్ ఆన్సర్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని కింది జిల్లాలు ప్రతి జిల్లా లింగ నిష్పత్తిలో సరిపోల్చుతాయి. అంటే సరిపోల్చండి అని అడిగింది. ఇక్కడ మామూలుగా ఏంటంటే గత ప్రీవియస్ బిట్, ఇవన్నీ కూడా ప్రీవియస్ బిట్లే. ఇక్కడ కూడా ఎక్కడి నుంచి కొత్తగా చిన్నగా అప్డేట్ చేసినాం, కానీ అన్నీ కూడా తప్పులను చేసి కరెక్షన్ చేసి మంచిగా పెడుతున్నాం. కాబట్టి ఇవన్నీ నేర్చుకోగలిగితే మీ యొక్క అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకు లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లా ఏంటిది? నిర్మల్. ఫస్ట్ వచ్చేసి నిర్మల్, సెకండ్ నిజామాబాదు, థర్డ్ వన్ వచ్చేసి జగిత్యాలది ఎంత తీసుకుంటే మనకు 1036 ఉంటుంది. 1036 ఉంటుంది. ఇది చూద్దాం. నెక్స్ట్ వరంగల్ తీసుకుంటే 994. సిద్దిపేట తీసుకుంటే 1008. వికారాబాద్ తీసుకుంటే 1036. కాబట్టి ఆన్సర్ A3B1 C4 D2 ఆన్సర్ దిస్ వన్. క్వశ్చన్ నెంబర్ 29. ఈ కింది వాటిని పరిగణించండి. ధృవీకరణ ఏ. కారణం 6. 2 అంశాలు ఇచ్చాడు. ఇందులో సరైన సమాధానాన్ని గుర్తించండి, ఎంచుకోండి అని అడగడం జరిగింది. ధృవీకరణ ఏ అని చెప్తుందంటే తెలంగాణలో జనాభా సాంద్రత 300 కంటే ఎక్కువగా ఉందట. మన యొక్క జనాభా సాంద్రత 312 ఆర్ 312. మరి బి చూస్తే 300 కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది ఆప్షన్ ధృవీకరణ రైట్గానే ఉంది. కారణం చూద్దాం, ఆర్ చూద్దాం. తెలంగాణలోని అన్ని జిల్లాలలో ములుగు జిల్లా అత్యల్ప జనసాంద్రత కలిగి ఉంది. ఇది కూడా రైటే ఉంది. కాబట్టి ఇది 300 కంటే ఎక్కువగా ఉంది. ఇది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇది 2 వాక్యాలు సరైనవే, కానీ 6కి సరైన వివరణ కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్ ఆప్షన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 30.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలోని ఏ జిల్లాలలో అత్యల్ప జనాభా ఉంది? మనకు అత్యల్ప జనాభా తక్కువ గల జిల్లా ఏంది? ములుగు అని చెప్పుకున్నాం. ఆ సెకండ్ వన్ వచ్చేసి తీసుకుంటే మనకు జయశంకర్ భూపాలపల్లి అని చెప్పుకున్నాం. ఇక్కడ తక్కువ గల జిల్లాలు కూడా గుర్తుపట్టగలగాలి. నీకు లాస్ట్ నుండి లీస్ట్లో కూడా తెలియగలిగితే ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? రాజన్న సిరిసిల్లకు దాదాపుగా 5,52,000 మంది ఇక్కడ జనాభా ఉండడం జరుగుతుంది. జనగామ 5,34,000 మంది. కొమరం భీం వచ్చేసి మనకు 5,15,000 మంది. ఇక్కడ 5,15,000 మంది. నల్గొండ దాదాపుగా 16 లక్షలని చెప్పుకోవడం జరిగింది. నల్గొండ 16 లక్షలు. 4వ జిల్లా, అతిపెద్ద జిల్లా జనాభా పరంగా తీసుకుంటే నల్గొండ జిల్లా. నిజామాబాద్ 5వ జిల్లా. ఇక్కడ ఏమన్నాడు? ఏ జిల్లాలో అత్యల్ప జనాభా ఉంది? ఇచ్చిన జిల్లాలలో మనకు తీసుకుంటే కొమరం భీం ఆసిఫాబాద్ అవుతుంది. ఓకేనా? ఇది తెలంగాణ జనాభాకు సంబంధించి అప్డేట్ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. ప్రతి అంశాన్ని కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కొంచెం రివిజన్ చేస్తూ మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని దీనిపైన కొంచెం ఇంట్రెస్ట్గా పెంచుకొని చేయగలిగితే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఓకేనా? ఈ యొక్క కోర్స్ కోసం మీరు రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ యొక్క క్లాసెస్ కావాలనుకుంటే ముఖ్యంగా మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయమని చెప్పండి. ఓకేనా? రైట్.